దేశవ్యాప్తంగా ఇప్పుడు పార్లమెంటు సంఖ్యను పెంచడానికని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. దీంతో సౌత్ నార్త్లో చూసుకుంటే సౌత్లో కేవలం 5-10% సీట్లు పెరుగుతాయి. నార్త్లో మాత్రం 50% సీట్లు పెరగచ్చు అని చెప్తా ఉన్నారు. దాదాపుగా ఎవరికి బీజేపీకి కాదు, అసలు సీట్ల సంఖ్య పెంచడం అనేది నార్త్లో పెంచేసుకొని పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా వింటూ ఉన్నాం. ఈ యొక్క సంఖ్యను పెంచడం వలన ఎట్లా ఉండబోతుంది, సౌత్ వాళ్ళు మేల్కొల్కోపోతే చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఒకటి 2 టాక్స్ ఉన్నాయి. 2006లో జనగణన చేసి 2000 ఫినిష్ చేసి 2008లో నుంచి చివర్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా డిలిమిటేషన్ అండ్ మహిళది కూడా ఆల్రెడీ రాజ్యసభ లోక్సభలో బిల్ పాస్ అయి ఉంది. అవును. పార్లమెంటుకు 866, రాజ్యసభకు 350-360 సీట్లు. ఓకే. దాని ప్రకారమే కొత్త బిల్డింగ్లో కూడా సీట్ అరేంజ్మెంట్స్ కూడా జరిగింది. ఖచ్చితంగా మోడీ గారు ఈ కంప్లీట్ టర్మ్ వరకు ఉంటారు, ఏమి ఇబ్బంది ఉండదు. హెల్త్ పాయింట్ ఆఫ్ మనం చెప్పలేం, బట్ ఐజ్ ఇట్ ఈస్ గనేది ఈ విల్ బి ద కంటిన్యూ దిస్ టర్మ్ కంప్లీట్. ఆయన నాయకత్వంలో ఎన్నికలు పోయే అవకాశం ఉంది. ఆయన మహిళా బిల్లు పెట్టాలన్నది. మహిళల బిల్లు పెట్టినప్పుడు ఏదైతుందో సీట్లు ఏదైతుందో పెంచడం జరుగుతుంది. 860. అట్లాగే మన విభజన చట్టంలో అక్కడ 50, ఇక్కడ ఏదైతుందో 34 సీట్లు పెరగాలి. బట్ ఇదంతా జనగణన ఇది మన సెన్సేషన్ అయిన ఇది జనాభా లెక్కలు అయిన తర్వాత అనేది ఉన్నది. ఇటు మహిళ ప్లస్ ఇది దీని ప్రకారం చూస్తే ఈరోజు 17 లోక్సభ కాదు అసెంబ్లీ పెరగడం ఖాయము. మహిళా బిల్లు వస్తే లోక్సభ పెరుగుతాయి, ఆటోమేటిక్గా రాష్ట్రాల్లో కూడా ఏదైతుందో అసెంబ్లీ స్ట్రెంత్ కూడా పెరుగుతాయి కానీ తగ్గాయి. ఆల్రెడీ ఒక దానికి మినిస్ట్రీ సంబంధించి జనాభా కాకుండా ఇప్పుడున్న సీట్లకు తగ్గాయి అనేది అవుతుందో కేంద్రం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ పుకార్ను తమిళనాడులో కానీ కర్ణాటకలో జరిగిన నేను అనుకుంటున్నా కదా అంటే నాకుండే సమాచారం ఒకటేమో అవుతుంది ఎన్నికలు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక తాజ్ కృష్ణాలో ఏదో ఒక మీటింగ్లో చెప్పాడు, వచ్చేది జమిలీ ఎన్నిక 2028లో 8 డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. జమిలీ అంటే లోక్సభ 6 నెలల తర్వాత ఉంటుంది. 2029 జూన్లో ఈ 6 నెలలు ఏదైతుందో రాష్ట్రపతి పరిపాలన పెట్టే అవకాశం ఉంది. పెట్టి ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకొక బీజేపీ ఒక 28-29 రాష్ట్రాలు, ఒక 12-13 రాష్ట్రాలు లోక్సభ కలిసి వచ్చే అవకాశం ఉంది జరిగేది ఉంటే. మొన్న ఒక 3 days బ్యాక్ ఒక లీడింగ్ పేపర్లో తెలుగు 3 కాలమ్ ఐటమ్ ఇది 2008 అయితే దాని తర్వాత 2007 చివరి అవుతుంది. 1.5 year పడుతుంది ఆబ్జెక్షన్స్ మళ్ళీ ఏదైతుందో నోటిఫికేషన్ అయ్యే వరకు. వచ్చే ఎన్నిక ఏదైతుందో జమిలీ ఎన్నిక ఇక్కడ జరగది, ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ జరగదని ఒక తెలుగు ఇంపార్టెంట్. అంటే నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే యూపీ బీహార్కి సంబంధించినటువంటి సీట్లు దాదాపుగా సౌత్ను కవర్ చేసే సీట్లు ఉంటాయి అనేటువంటి మాట వినబడతా ఉంది. డిలిమిటేషన్ అయితే యూపీ బీహార్ సంబంధించినటువంటి సీట్ల సంఖ్యతోని సమానంగా పాపులేషన్ ప్రకారం దానివల్ల నార్త్ లో బలంగా ఉన్నటువంటి బీజేపీ ఇంకా తరతరాలుగా అధికారంలో ఉండడానికి అవకాశాలు. క్లారిఫికేషన్ మాత్రం వాళ్ళు ఇచ్చారు, ఉన్న సీట్లకు జనాభా ప్రాతిపదిక మీద లోక్సభ సీట్లు తక్కే సమస్య లేదని చెప్పారు. కేంద్ర మంత్రివర్గం నుంచి ఒక నోట్ వచ్చింది. మరి వీళ్ళైతేనే మూమెంట్ చేస్తున్నారు, తగ్గే అవకాశం లేదు అనేది. రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రలో సీట్లు తగ్గినాయి, తెలంగాణ పెరిగింది. ఒక జిల్లా హైదరాబాద్లో పెరుగుతున్నాయి, ఒక జిల్లాలో తగ్గుతాయి రేపు మన దగ్గర. ఎందుకంటే హైదరాబాద్కు మైగ్రేట్ అవుతుండ్రు కదా. గతంలో ఆంధ్ర నుంచి ఎట్లా అయినరో ఈస్ట్ గోదావరి 21 ఉంటే 19 అయినాయి, మన దగ్గర 14 ఉంటే 15 అయినాయి, 15 నుంచి 17 లోక్సభ అయినాయి. లోక్సభ 42కు 42 ఆంధ్రలో తగ్గినాయి, మనకు పెరిగినాయి. దట్ ఈజ్ ఆన్ పాపులేషన్ బేసిస్. అదే బేసిస్ మీద అక్కడ జరుగుతుందని అంటున్నారు. బట్ మినిస్ట్రీ నుంచి క్లారిఫికేషన్ ఏంటంటే జరగది, అది అపోహ మాత్రమే. లోక్సభ సీట్లు తగ్గించమని క్లాజ్ పెడతారేమో. లోక్సభ సీట్లు ఐజిటీస్గా ఉంటాయి, అసెంబ్లీ స్ట్రెంత్ పెరుగుతుంది, పెరిగే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎలాగా మహిళా బిల్లు వస్తుంది కనుక మహిళా ప్రకారం 33% ఏదైతుందో పెడతారు కనుక ఇక్కడ పెరుగుతాయి, అక్కడ పెరుగుతాయి, అన్ని రాష్ట్రాలు పెరుగుతాయి. అసెంబ్లీలు కూడా పెంచమని చట్టం ప్రకారమేమో ఇక్కడ 34, అక్కడ 50.
కానీ మహిళా బిల్లు వస్తే ఆటోమేటిక్గా అసెంబ్లీలు కూడా పెంచమని డిమాండ్ చేస్తారు కదా లోక్సభ ప్రకారం, ఖచ్చితంగా పెరుగుతాయి. కనుక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువై పొలిటికల్ కొంత పర్సన్స్కి ఏదైతుందో పెరిగే అవకాశం ఉంటుంది. మీ దాంట్లో కూడా రవిప్రకాష్ గారు కూడా నేను చూశాను మహిళలకు ఎంత పెరుగుతుంది అంటే ఓన్లీ మహిళ అనే దాని మీదనే దాన్ని ఒక ఇంటర్వ్యూ చేశాడు. మహిళా రిప్రజెంటేషన్ పెరుగుతుంది అని అసెంబ్లీలో 33%. అంటే తనకుండే సమాచారము ఇది బిగ్గా అన్ని సమాచారాలు ఉంటాయి. ఖచ్చితంగా మహిళా బిల్ అనేది జరుగుతుంది. ఇది కనుక స్పీడప్ చేస్తే ఆబ్జెక్షన్ లేకపోతే నేను అనుకుంటున్న జమిలీ ఎన్నికలు ఒక 10-12 రాష్ట్రాలు మనది ఆంధ్రప్రదేశ్ది ఒకసారి కలిసి వస్తుంది. ఇక్కడ 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెట్టి జూన్లో పెట్టే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల కంటే ఎక్కువ టర్మ్ ఎక్స్టెన్షన్ ఉండదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు పార్లమెంటు 71 అయితే 77 వరకు 6 ఏళ్ళు చేసింది. అసెంబ్లీని 72 నుంచి 78 చేసింది ఇక్కడ కర్ణాటకలో 6 ఏళ్ళు. కానీ ఈ ఒక్క రాష్ట్రం కోసం చేయరు కనుక ఆటోమేటిక్గా 5 ఏళ్ల కంటే ఒక రోజు కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ రూల్ పెట్టేది అవుతుందో ప్రెసిడెంట్ రూల్నే జమిలీ ఎన్నికలు అవుతుంది. లేదా నిన్న 3 రోజుల కింద వచ్చిన పత్రికల కథన ప్రకారము ఇవి సెలెక్ట్ కమిటీ అని కోర్టులకు కానీ దీనికి పోయేది ఉంటే మళ్ళీ 2008 ఐజ్ ఫర్ షెడ్యూల్ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉంటేనే కదా జమిలీ ఎన్నికలు అనేది. జమిలీ ఎన్నికలు వస్తాయి. అది రాష్ట్రపతి పరిపాలన అనేది నాకుండే అభిప్రాయం. ఎక్స్టెన్షన్ ఈ గవర్నమెంట్కు ఉండదు. చివరగా ఈ ప్రభుత్వానికి దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా మీరు చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏమైనా ఉంటాయి? ఒకటి, ఆర్థికంగా చాలా పరిస్థితి లేదు. ఎక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో పెంచుకోవాలి, ఖర్చులను తక్కువ చేసుకోవాలి. ఓకే, అవినీతి ప్రభుత్వము దీనికంటే బీఆర్ఎస్ఏ బెటర్ అనేది ప్రజల్లో గ్రామ స్థాయిలో ఉంది. దాంట్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొందరు, తర్వాత ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ ఓపెన్గా నేనేమి ఆశామాచిగా చెప్పడం లేదు. నాకేమి కాంగ్రెస్ అంటే నాకు అభిమానం, నాకేం బీఆర్ఎస్ లేదు. బట్ ఖచ్చితంగా చెప్పగలుగుతా, బహిరంగంగా విచ్చలవిడిగా ప్రతిదానికి పర్సంటేజీలు అనేది ఏదైతుందో జరుగుతూ ఉంది. ఇలా నేను అడుగుతున్నా, నాకు సింగరేణి ప్రాంతం అంటే బాగా దాని మీద అవగాహన ఉంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వానిగా ఈరోజు సింగరేణిలో టెండర్ పారదర్శకంగా జరుగుతుంది. ఇంతకుముందు అట్లనే ఆర్టీసీలో ఉంది. 1 NP కరప్షన్ ఉండేది టెండర్స్లో. చైర్మన్ కానీ తర్వాత వైస్ చైర్మన్ కానీ ఇంజనీర్ కానీ ఒక బిల్స్ కానీ దేనికి కానీ ఒక రూపాయి కూడా తీసుకోరు. చిన్న కంప్లైంట్ వచ్చినా వీళ్ళు పెద్ద సస్పెండ్. తో అటువంటిది ఈరోజు ఒక టెండర్లు అయిపోయిన తర్వాత ఒక మంత్రి దగ్గరికి వచ్చి రాజీ చేసుకున్న తర్వాతనే టెండర్ని అవార్డు చేస్తున్నారు. కాంపిటీషన్ టెండర్ కూడా. అవును, సింగరేణి అది ఓపెన్ కనబడతా ఉన్నాయి అన్ని. సింగరేణి టెండర్స్ ఎప్పుడు ఇట్లా జరగలే. తో పర్సంటేజ్లు అయితే సెక్రటరేట్ పోతున్నారు చెప్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈరోజు ఎవరు చెప్పిండ్రు? ఒక నేను ఫైల్లోకి తీసుకుంటా అందరు తీసుకుంటారు అన్నట్టుగానే సురేఖ గారు చెప్పిండ్రు. వాళ్ళ కూతురు చెప్పింది ఓపెన్గా. కూతురు ఆషామాషి కాదు, షీజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, చిన్నపిల్ల కాదు ఆమె. ఆమె అనుకుంటే ఆమె కూతురే అక్కడ మన ఇప్పుడు బయట ఎక్కడో యూకేలో ఇంటర్మీడియట్గా ఏదో పోయింది. తో అంత బహిరంగంగా చెప్పినప్పుడు ఏదైతుందో అవినీతి మాత్రం విచ్చలవిడిగా ఉంది, కంట్రోల్ లేదు. నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా. నాకెవరు సహకరించారు ఆఫ్ ద రికార్డులో ఢిల్లీలో చిట్ చాట్లో అందరికి చెప్పిండు కదా. నాకు కుర్చీ ఎప్పుడు గుంజుకుందామని చూస్తున్నా చెప్పిండు కదా. తో ఈ హామీలు అమలు చేయాలన్నా తర్వాత సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా 3 సంవత్సరాలు మళ్ళీ చెప్తున్నారు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, వాళ్ళు 10 సంవత్సరాల నుండి అమలు చేయలేదు. రైట్, ఓకే, 3 సంవత్సరాలు కూడా ఇంకా దాన్ని నానబెట్టే బదులు ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చి గతంలో ఈ అప్పులు చేసిండ్రు. వాళ్ళు కూడా 2 బెడ్రూమ్ అని చేయలేకపోయినరు. దళితులు గిరిజనులకు 10 లక్షలు 3 ఎకరాలు అన్నారు చేయలేకపోయినరు. దళిత బంధు అని ఏదైతుందో 10 లక్షలని అది చేయలేకపోయినరు. ఇవన్నీ ఏదైతుందో వాళ్ళ ఫెయిల్యూర్స్ చెప్పుకుంటూ మేము కూడా ఏదైతుందో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మేము చేయలేము. మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ కమ్యూనికేషన్స్, రోడ్స్ను దీన్ని చేస్తాం. మనం ప్రజలకు క్షమించండి. దీంట్లో ఏమైనా కాంప్లైంట్స్ ఉన్నా, కరప్షన్ జరిగినా బహిరంగంగా మేము ఇగో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినామా, ఒక బాక్స్ పెట్టినామా, కాంప్లైంట్స్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అధికారుల మీద రైడ్లు కాదు. రాజకీయ నాయకులు కూడా జీతం తీసుకుంటే సర్వెంట్ కిందని లెక్క. 100%. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కూకట్పల్లి నుంచి జనార్దన్ రెడ్డి నుంచి రామచంద్రరావు కార్మిక మంత్రి ఉంటే ఒక 10,000 ఎవరో లంచం ఇచ్చినని ఎలా పట్టింది ఏం సంగతి అనేది పక్క పెట్టండి. ఆ 10,000 ఏసీబీ పోయి ట్రాప్ చేసి
మంత్రివర్గం పోయింది. అలాగే ఒక 1 lakh బంగారు లక్ష్మణ్ గారు ఒక దళితుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్కు ఎస్ 1 లక్ష రూపాయలు వీడియో తీస్తే ఆయన పదవి పోయింది. ఈ విధంగా ఏదైతుందో మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు సర్పంచే కావచ్చు, మండలి టీచే కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, వాళ్ళ మీద కూడా కొందరి మీద అవినీతి పరుల మీద ఎక్కడైతే పత్రికలు వస్తున్నాయో సమాచారం ఉందో మీకు ఇంటెలిజెన్సా ఏదైనా కాంప్లైంట్స్ ద్వారా సెల్ పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని కరప్షన్ కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఏదైతుందో అంత ఆషామాషి కాదు. మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, బీజేపీ ఏం లేదు, ఆప్కా సర్కార్ జో ఏదైతుందో రాహుల్ గాంధీ ప్రధాని. ఎక్కడ ప్రధాని? యూపీలో 80 సీట్లు ఉంటే ములాయం సింగ్ గారు 2, 3 ఇస్తే గెలిచే పరిస్థితి. బీహార్లో 40 సీట్లు ఉంటే ఆయన 2, 3 ఇస్తే మనం కొట్లాడాలి కానీ ఇండివిజువల్ కొట్లాడిన పరిస్థితి. బెంగాల్లో 40 సీట్లు ఉంటే పరిస్థితే లేదు. తమిళనాడులో 39 సీట్లు, పాండిచేరి ఒకటి 40 ఉంటే మనం 2, 3, 4, 5 ఇస్తే తప్పితే ఈ 200 సీట్లో మనం ఇండివిజువల్ కొట్లాడలేనప్పుడు ఎట్లా అధికారం వస్తాము? 150, 160, 170 ఎట్లా క్రాస్ అవుతాం? కాలేము. కనుక ఏదైతుందో ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటే మీరు కోరుకున్నట్టుగా గతంలో 10 సంవత్సరాలు చంద్రబాబు గారి పీరియడ్లో అంటే 94లో రామారావు గారు గెలిచి చంద్రబాబు 95 to మళ్ళీ 99లో గెలిచిండు 10 ఏళ్ళు. తర్వాత 2004, 2009లో రాజశేఖర రెడ్డి హయాంలో గెలిచి కాంగ్రెస్. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు 2014, 9 అండ్ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గెలిచారు. అది 10 ఏళ్ళు. టీఆర్ఎస్ మర్చిపోయినా, టీఆర్ఎస్ 14 నుంచి 10 ఏళ్ళు ఉండాలంటే కంట్రోల్ ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్. అరే ఫైల్స్ ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ పోయింది? ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయినరు, ఆ ఫైల్ అది చేసినారు. బయట ఉంటే మేము మా డిపార్ట్మెంట్ది ఒక తవ్వు ఇచ్చినాము ఎండోమెంట్స్ది, ఆ తవ్వనే అవుతుంది అక్కడ ఉండి ఆపేసిండు ముఖ్యమంత్రి అని చెప్పినాక ఈ విధంగా మీ మంత్రివర్గ సభ్యులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఏది ఏమైనా జూబ్లీ ఎలక్షన్ ఎన్నిక తర్వాత కొంత పట్టు వచ్చింది. దీన్ని ఏదైతుందో యాక్షన్ ప్రోగ్రాంలో పోవాలా. ఈరోజు అపవాదు ఉంది రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద. కమాన్ కంట్రోల్ చేయండి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయినాక, నా కుటుంబ సభ్యులు ఎవరైనా పోయి వాళ్ళకి పైరవి చేస్తే, పైరవి కాదు వాళ్ళకు పనిష్మెంట్ చేస్తా అని చెప్పారు. అది ఫాలో కండి. ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఫ్యామిలీ వీక్నెస్ ఉంది. కంట్రోల్ అవుతుందా లేదా చెప్పలేడా, ఎన్నిసార్లు చెప్పినా కంట్రోల్ అవుతుందా లేదా, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నాకు కూడా వాళ్ళంతా తెలిసిన వాళ్ళే. బట్ బహిరంగంగా సిటీ సరౌండింగ్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర వెహికల్స్ కానీ యాక్టివిటీ కానీ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. దాన్ని సెటరేట్ మీరు చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ది, తర్వాత వాళ్ళ మంత్రుల కుటుంబ సభ్యులు కానీ మంత్రులు చేసేదాన్ని కూడా యూ కెన్ కంట్రోల్. ఇది చేసి ఒక మంచి నేను ఒక పాలమూరు నుంచి వచ్చిన నల్లమలకెళ్ళి వచ్చిన బిడ్డను. నేను అనుకున్న ముఖ్యమంత్రి అయినా నాకేం ఆశ లేదు. నేను ప్రజల కోసమే యూనివర్సిటీలో చెప్తున్నారు, నీతి నిజాయితీ చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అవినీతి, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ సంగతి, వాళ్ళ చరిత్రలు చెప్తున్నారు. బట్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులు కానీ మీకు ఉండే కొందరికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు, మీకు మద్దతుదారులు, వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఏదైతుందో దందాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఏదైతుందో దాన్ని కంట్రోల్ చేసి కాంగ్రెస్ ప్రతిష్టను పెంచండి. ఇప్పుడు వచ్చిన దాన్ని ఎంక్వైరీ చేసి తరోగా 1కి 4 సార్లు ఒక కంప్లైంట్ సెల్ ఏదైతుందో టెలిఫోన్లు కానీ ఒక బాక్స్ కానీ ఏదైతుందో దాన్ని తీసుకొని క్రాస్ చెక్ చేసుకొని చేస్తే కాంగ్రెస్కి ఏదైతుందో భవిష్యత్తు ఉంది. కానీ బీఆర్ఎస్ పని అయిపోయింది మీరు అన్నట్టుగా, పీసీ ప్రెసిడెంట్ అన్నట్టుగా కాదు. బీఆర్ఎస్ పని అవుతుంటే ఈ రిజల్ట్ రాదు, 25, 26 రాదు. గతంలో ఎప్పుడన్నా ప్రతిపక్షానికి 87 నుంచి ఏ పార్టీకైనా వచ్చినాయి, పాలక పక్షానికి తప్పితే. ఒకసారి మీరు చూడండి, రికార్డు చూడండి, గతంలో మన రికార్డు చూడండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి రికార్డు, చంద్రబాబు చూడండి, రామారావు గారి హయాంలో చూడండి, రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసి ప్రతిపక్షమైన చంద్రబాబు హయాంలో చూడండి. అటువంటిది మీరు ఏదైతుందో మనం 32 జిల్లా పరిషత్తులు పోయి ఈరోజు దీనికి ఏదైతుందో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది. కొన్ని పత్రికలు కథనాలు రాసి అవి చూపెడితే కొందరు మంత్రులు అది సంబరపడుతుండ్రు, పండుగలు చేసుకుంటుండంటే కాదు. 25-26% సర్పంచులు వచ్చినాయి అంటే దాదాపు 4,000 వరకు వచ్చే అవకాశం ఉంది, 200 తక్కువ. బట్ ఆషామాషి కాదు.
బీజేపీ కూడా 750 నుంచి 800 సర్పంచ్లు అంటే మూడో ఫేజ్ వచ్చే వరకు ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎప్పుడు రాలే. ఎస్. పూర్వం జనసంఘం ఉన్నప్పుడు 80 బిఫోర్ 77 బిఫోర్ కానీ దీపం గుర్తు కానీ, తర్వాత ఇప్పుడు పువ్వు గుర్తు కానీ 80లో ఎన్నడూ ఈ రిజల్ట్ గ్రామ స్థాయిలో రాలే. వాళ్ళకు కూడా తక్కువ ఏమి కాదు. సో దీన్ని జాగ్రత్తగా ఉంటే కాంగ్రెస్కి ఏదైతుందో భవిష్యత్తు ఉంది. 1 కరప్షన్ కంట్రోల్ అండ్ ఖర్చులు ఆదా చేసుకొని అడ్వైజర్లు, క్యాబినెట్ ర్యాంకులు, అట్టహాసాలు, ఈ బండ్లు, ఒక్కొక్క మీటింగ్కి ఏదైతుందో ఒక చిన్న ఓపెనింగ్ 2 లక్షల పనికి 2 లక్షల ఖర్చు పెట్టే కార్యక్రమాలు తగ్గించండి, నియంత్రణ చేసుకోండి అనేది మీ తొలి వెలుగు ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.